నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. పొన్నాడ వంతెన సమీపాన గల ఇస్కాన్ టెంపుల్లో గత 2 రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ రోజు ఘనంగా ముగిశాయి. ఆలయ పరిసర ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారింది. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులు పారవస్యంలో మునిగిపోయారు. ఆలయంలో శ్రీ జగన్నాథ బలదేవ శుభప్రదాయములకు అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మీపతి గౌడ్దాస్ మాట్లాడుతూ 3 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా చక్కగా జరిగాయని తెలిపారు. ఈ రోజు శ్రీల ప్రభుపాదాల జయంతి సందర్భంగా వారి జీవిత చరిత్రపై ప్రవచన కార్యక్రమం జరిగింది. భజనలు, కీర్తనలు, కోలాటం జరిగాయని అన్నారు. గత నెలలో జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేసినట్లు వివరించారు. రాత్రి కూడా మహాప్రసాద కార్యక్రమం ఉంటుందని అన్నారు. అయితే ముఖ్యమైన ఏంటంటే శ్రీల ప్రభుపాద వారు ఈ రోజు జన్మించారు కాబట్టి ఆయన యొక్క ఘనతని, ఆయన యొక్క కార్యాలని మనం చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మనం చేసే సహాయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ సహాయం ఏంటంటే కృష్ణుని మనకు అందించడం. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా ఏదైనా వస్తువు ఇస్తే ఆ వస్తువు తిరిగి మనకు దానికన్నా గొప్ప వస్తువు మనం ఇవ్వచ్చు. కానీ కృష్ణుడి కన్నా గొప్ప వస్తువు, కృష్ణుడి కన్నా గొప్పది ఈ జగత్తులో ఎక్కడ లేదు. అటువంటి కృష్ణుడినే మనందరూ కూడా శ్రీల ప్రభుపాద మనకు అందించారు కాబట్టి తిరిగి ఆయనకి మన రుణం తీర్చుకోవడం జరగదు. ఎందుకంటే కృష్ణుడి కన్నా గొప్పవాడు కానీ, కృష్ణుడు సమానమైన కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ లేదు. అందువల్ల ఆయనకు ఆ రుణం తీసుకోలేము కాబట్టి ఆ రుణం ఎలా తీర్చుకోగలుగుతామంటే ఆయన మనకి ఇచ్చినటువంటి కృష్ణ చైతన్య విధానాన్ని మన జీవన విధానంలో ఎప్పుడైతే ఆచరణ చేస్తామో అప్పుడే అది మనం అతను రుణం తీర్చుకోవడానికి సహాయపడ వీలవుతుంది. లేదంటే అది మనం ఎప్పటికీ రుణగ్రస్తులుగా ఉండిపోతాం అనేది విషయం. అందువల్ల మనం ప్రభుపాదారికి ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ కృష్ణ పట్ల మనం ఏ విధంగా ఈ భక్తి వృద్ధి చేసుకోవాలో ఆయన మనం ప్రార్థన చేయడం వల్ల ఆయన కృప ద్వారా మనకు కూడా కృష్ణ చైతన్యంలో మనం అభివృద్ధి సాధిస్తాం. నియోజకవర్గ ప్రజలకు జలజీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గార మండలంలోని బందరవానిపేటలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేయనున్న ఇంటింటికి కుళాయి పనులకు ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు అందించి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలజీవన్ పథకంపై పల్లెల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛ జలం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. అనంతరం బందరవానిపేట గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎమ్మెల్యే శంకర్ గ్రామస్తులకు హామీనిచ్చారు. మీటింగ్ లో వచ్చినప్పుడు ఆయన జట్టి కడతామని నేను పక్కనే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడే టైంలో నేను పక్కన కూర్చునే అవకాశం దొరికింది. నేను ఆయనకి చెప్పిన వెంటనే పేపర్ మీద రాసి ఇమ్మన్నారు. ఇచ్చిన వెంటనే ఆయన చదవడం కూడా జరిగింది. సో డెఫినెట్గా 1-2 రోజులు లేట్ అయినా తప్పకుండా మనకు అవన్నీ శాంక్షన్ అవుతాయి. అయితే మత్స్యకార శాఖ కమిషనరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సైసిఫ్ అనే డిపార్ట్మెంట్కి బెంగళూరు లెటర్ రాయడం జరిగింది. బెంగళూరు వాళ్ళు ఢిల్లీ అక్కడ మత్స్యకార సెక్రటరీకి మేడం అంట అక్కడ ఆవిడకి లెటర్ రాశారు. మేము ఇలా స్టడీ చేయమని మాకు చెప్పారు. అంటే మన గవర్నమెంట్ నుండి వెళ్ళింది మొత్తం తీర ప్రాంత గ్రామాలన్నీ స్టడీ చేసి ఏ ఊరిలో ఫీజిబిలిటీ ఈ అక్కడ రేపు పొద్దున్న ఎటువంటి ప్రమాదాలకైనా అలాగే కోతకు గురి అవ్వకుండా మనకి తుఫాను అవన్నీ ఎఫెక్ట్స్ లేకుండా చూసి సేఫ్ ప్లేస్ ఏది ఉందో అక్కడ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. మన కాన్స్టిట్యున్సీలో కంపల్సరీగా 2 అనుకున్నాం, 1 అయితే తప్పకుండా జరుగుతుంది. 2 కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఢిల్లీలో అది అప్రూవల్ అయిన వెంటనే టీం వస్తుంది. ఆ టీం వచ్చి ఇక్కడ మొత్తం స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ గ్రౌండ్ అవుతారన్నమాట వర్క్కి. సో ఎట్టి పరిస్థితుల్లో వలసలు ఆపడానికి మేము మా యొక్క మొదటి ఎజెండా నాకు కానీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కానీ అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ ఫస్ట్ ప్రయారిటీగా వలసలు ఆపడానికి కోసం తీసుకుంటున్నాం. నగరంలోని స్థానిక వికాస్ హై స్కూల్లో మంగళవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పాల్గొని విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు.
రాజ్యాంగం విధులు ఉపయోగాల గురించి తెలిపారు. ఇప్పటికీ 116 సార్లు సవరణ జరిగిందని వివరించారు. పేదలకు డిఎల్ఎస్ఏ అండగా ఉంటుందని, న్యాయ సహాయం అవసరమైతే అందిస్తుందని తెలిపారు. పిల్లలంతా బాగా చదువుకోవాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని, అలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ జి ఇందిరాప్రసాద్, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏపీహెచ్బీ కాలనీ కార్గిల్ పార్క్ సమీపంలో గల శ్రీ లలితాదేవి వినాయక కాశీ విశ్వేశ్వర మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం శాస్త్రోక్తంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 3వ రోజు ఉదయం 6 గంటలకు శ్రీ లలితాదేవి అమ్మవారికి సహస్ర కళాభిషేకం, పంచామృతాభిషేకం అర్చకులు చంద్రశేఖర్ శర్మ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు శ్రీ చక్రార్చనలో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అర్చకుల నేతృత్వంలో భక్తుల చేత నిర్వహించారు. లలితాదేవి అమ్మవారికి లలితా హోమాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. 3 రోజులు జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ కోసం నిరీక్షిస్తున్న అర్జీదారుడి వద్దకు ఎస్పీ నేరుగా వెళ్లి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వస్తున్న సమయంలో పోలీస్ కార్యాలయం ఆవరణలో కూర్చొని ఉన్న కాలులేని వృద్ధ వికలాంగుడిని గమనించిన జిల్లా ఎస్పీ ఆయన వద్దకు వెళ్లి పోలీస్ కార్యాలయానికి రావడానికి గల కారణాలు ఆరా తీసి అతన్ని తన సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎల్లన్పేట మండలం కోవిలం గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన పైలా మాధవయ్య నాటుకోళ్లు క్రయ విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారని, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన నాటుకోళ్లను దొంగిలించారని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయగా ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదని, అందుకే ఈ దినము ఎస్పీ కార్యాలయానికి వచ్చానని ఎస్పీకి తన సమస్యను విన్నవించుకోగా వెంటనే జిల్లా ఎస్పీ సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడి పైలా మాధవయ్య సమస్యను తెలిపి ఆయన సమస్యను పరిష్కారం చూపించి కోళ్లు అపహరించిన వ్యక్తితో బాధితుడికి నష్టపరిహారాన్ని చెల్లించేటట్లుగా త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అర్జీదారుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ శ్రీకాకుళం జిల్లా క్షేత్ర ప్రచారాధికారి బి తారక ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏక్ పేడే మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ సహకారంతో కలివరం పంచాయతీ ముద్దాడపేట గ్రామ పరిసరాల్లో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణం ప్రగతి సమన్వయంతో ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లి పేరిట మొక్క నాటడం కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నీటి యాజమాన్య సంస్థ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యుల నేతృత్వంలో మహిళా భక్తుల చేతుల మీదుగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త బివి రవిశంకర్ ప్రతి ఏటా నగరాల సామాజిక వర్గంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు చదువులకు బాసటగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయుడు అవుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య కొనియాడారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్లో శ్రీకాకుళం జిల్లా నగరాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెరిట్ పారితోషికాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలమాన్ సింగ్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు రావడం సాధ్యమని అన్నారు. లక్ష్మీదేవికి సరస్వతీదేవిల మధ్య తేడాలు వివరించారు. లక్ష్మీదేవి శాశ్వతం కాదని, సరస్వతీదేవి శాశ్వతమని అన్నారు. విద్యావంతులకు సమాజంలో సముచితమైన గుర్తింపు, గౌరవం ఉంటాయని అన్నారు. రవిశంకర్ తన తండ్రి స్వర్గీయ బెవర ముకుందరావు, కొరికాన అనంత గోవిందరావుల జ్ఞాపకార్థం ప్రతి ఏటా 10 మంది మెరిట్ విద్యార్థులకు ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్స్ అందించి వారి చదువుకు చేయూతనందించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, గుడ్ల సత్యనారాయణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి రేణుక, రవిశంకర్ కుటుంబ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సాధారణ బదిలీలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కళింగపట్నం మెరైన్ సిఐ బి ప్రసాదరావు, నరసనపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, సారవకోట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి అనిల్ కుమార్, మందసా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే ఖాదర్ బాషా, ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ శ్రీనివాస్,
బూర్జ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రవళిక మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల సిఐ ఎస్ఐలకు దిశానిర్దేశం చేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన పోలీస్ సేవలు ప్రజలకు అందించాలని, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉంగటూరు కాన్స్టిట్యున్సీ జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదల మేరకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. అలాగే ఈఓ రమేష్ బాబు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. నగరంలోని స్థానిక మంగువారి తోట హనుమాన్ కూడలి వద్ద కృష్ణాష్టమి వేడుకలు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా తిరువీధి మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో పాల్గొని ఉట్టికొట్టే విజేతలకు బహుమతుల నిర్వాహకులు అందజేశారు. ప్రతి సంవత్సరం తమ బృందం ఆధ్వర్యాన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయని సభ్యులు తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సాయి ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుండి మట్టి వినాయక ప్రతిమల అవగాహన ర్యాలీని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఐవై రవికిరణ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి స్వప్న హైందవి మాట్లాడుతూ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలను వాడటం వల్ల పర్యావరణానికి అనర్థాలు తెస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రోగాల బారిన పడాల్సి వస్తుందని, ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేసినప్పుడు కూడా పాలిథిన్ కవర్లు అడిగి తీసుకోవడం వలన అనారోగ్యం కొనుక్కున్న వాళ్ళం అవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బివి అచ్యుత్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. వేరుశెనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశెనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృత్తులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృత్తులు ఉంటాయి. 70% సాచ్యురేటెడ్, 15% పోలీ అన్సాచ్యురేటెడ్, 15% మోనో అన్సాచ్యురేటెడ్ ఉన్నాయి. మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశెనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియోసిన్, ప్రోటీన్, మాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి కూడా. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లోవిన్, నియోసిన్, థయామిన్, విటమిన్ B6, ఫాలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోనే ఫ్రీ రాడికల్స్ చర్యలు నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశెనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.